అందరూ గణపతి ప్రార్థన చేసుకోండి. ఇట్లాంబరధరం విష్ణుం దివ్యవర్ణం చతుష్కరం ఈరన్నవదనం ధ్యాయే సర్వవిష్ణావజాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి, అక్షయో అర్ఘ్యం సమర్పయామి. मुखे आचमनीयं समर्पयामि. ओम गंगाधर सर्वतीर्थभ्यो अपाक्षेतस्मले स्नानं करिष्ये. भगवान् उमापुत्र नमोस्तुते. महागणाधिपतये नमः. बुद्धोदकस्नानं समर्पयामि. ओम एकदन्ताय नमः. ओम कपिलाय नमः. ओम गजकर्णिकाय नमः. ओम लंबोदराय नमः. ओम विकटाय नमः. ओम विघ्नराजाय नमः. ओम विनायकाय नमः. ओम धूमकेतवे नमः. ओम गणाध्यक्षाय नमः. ओम बालचंद्राय नमः. ओम गजाननाय नमः. ओम वक्रतुंडाय नमः. ओम जलपकर्णाय नमः. ओम धीरन्ताय नमः. ओम चंद्रपूर्वजाय नमः. श्री महागणपति स्वामी पुष्पां पूजनं समर्पयामि. అందరికీ కాయించమ్మా. యాహం సింధూరారుణం కుంభంచ సింహమాంకితం నత్రం సందేహం చరణాయకం శ్రీ శంకరః మహాగణపతి స్వామినే నమః. ధ్యాయామి. ఆవాహనం చతుర్భుజం మహాకాయం పూర్ణచంద్రం. శ్రీ శంకరః మహాగణపతి స్వామినే నమః. శ్రీరత్నానం సమర్పయామి. శ్రీ శంకరః మహాగణపతి స్వామినే నమః. శ్రీరత్నానం సమర్పయామి. శ్రీ శంకరః మహాగణపతి స్వామినే నమః. శ్రీరత్నానం సమర్పయామి. ఓం శ్రీ శంకరః మహాగణపతయే నమః. దధిస్నానం సమర్పయామి. శ్రీ శంకరః మహాగణపతి స్వామినే నమః. దధిస్నానం సమర్పయామి. బాబా ఏ ఫోన్ నంబర్ పేరు చెప్పు. శ్రీ శంకరః మహాగణపతి స్వామినే తెలుసా జోలు టేబుల్ చూస్తాను వచ్చినా మాట దిగి పని మొదలు పెట్టకపోతుంది. పెయింటింగ్ లేదు నేను ఎవరిచ్చేది వీడియో రేటింగ్ వీడియో కింద మాట చెప్పిన అంటే తీసుకొని వస్తుంది. మా పాప చెప్తాను కదా మనమే సొంతం చెప్పండి. నాది నీకు చెప్తాను.
ఎంత సేపు गजानन पार्वती नंद गजानन पाहि पाहि गजानन पार्वती नंद गजानन एकदंत गजानन अनेकदंतं विद्यानन एकदंत गजानन अनेकदंतं विद्यानन पाहि पाहि गजानन पार्वती नंद गजानन लंबोदर हे गजानन लंबोदर गजानन लंबोदर हे गजानन लंबोदर गजानन पाहि पाहि गजानन पार्वती नंद गजानन अनंत करुणा विचारण गजानन अनंत करुणा विचारण पाहि पाहि गजानन पार्वती नंद गजानन पाहि पाहि गजानन पार्वती नंद गजानन 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 चतुर योगमुद्र समाधि बाला चतुर योगमुद्र समाधि बाला समाधि पाहि पाहि गजानन पार्वती नंद गजानन सच्चिदानंद गजानन विद्यानंद निरंजन सच्चिदानंद गजानन विद्यानंद निरंजन पाहि पाहि गजानन पार्वती नंद गजानन पाहि पाहि गजानन पार्वती नंद गजानन 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 रूपं पञ्चराजरूपं स्वरूपं पनिराजभूषं अनिमादिसिद्धिप्रद श्रीविघ्नराजं गणराजं
అనిమాది సిద్ధి ప్రద శ్రీ విఘ్నరాజం చెప్పు నాకు ఇప్పుడు పాడదు ఇబ్బంది పడతాడు వాట్సాప్ బ్లాక్ మరుగమత్తై నమః ఓం మదద్రవాయ నమః ఓం మదద్రవాయ నమః ఓం విద్యాయ నమః శ్రీ సంకష్ట మహాగణపతి స్వామి నమో నమః తృతీయ ఆవరణ పూజ సమర్పయామి నాగో పూజ ఓం రమాయే నమః गिरिजाय नमः ओम सुगंधाय नमः ओम रक्षै नमः ओम मया मदनाय नमः ओम महेशाय नमः ओम यज्ञवराय नमः श्री संकष्ट महागणपति स्वामी पूजा समर्पयामि नवग्रह पूजा ओम जपति ओम रवये नमः ओम चंद्राय नमः ओम शुक्लारकाय नमः ओम बुधाय नमः ओम बृहस्पतये नमः ओम शुक्राय नमः ओम शनीश्वराय नमः ओम राहवे नमः ओम केतवे नमः ओम श्री संकष्ट हर महागणपति स्वामी पंचमावरण पूजा समर्पयामि जय गुरुदत्त ओम ओंकार नमः ओम एकदंताय नमः ओम अखिलाय नमः ओम अजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम कटाय नमः ओम राजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालमित्राय नमः ओम गजाननाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम गं गं गणपतये नमः మీరు గం గం గణపతి అన్నది పలకగల ఓం గజాననాయ నమః గం గం గణపతి గణాధ్యక్షాయ నమః గం గం గణపతి రాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వైమాతురాయ నమః ఓం దుర్గాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం గురుదినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుతనిదయే నమః ఓం దురాధ్యక్షాయ నమః ఓం దురారిఘ్నాయ నమః ఓం మహాగణపతి స్వామినే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః
गणपति नमः जय गुरुदत्त ओम गम गणपति नमः 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 वीडियो ఎంత మాట్లాడతారా ఇట్లా ఫోన్లో ఇంకో గాడి ఎంతసేపు మాట్లాడతారు इंशाल्लाह दाटी फोन मारते बीच लेसन रहता नहीं ये वाले अच्छे लेंगे असांगम गद्गुलम पुण्यम उत्तमम जरनायकम रूपम रूपेण देवेन गौरी पुत्र नमोस्तुते श्री संकष्ट महागणपति स्वामी नमो नमः दिव्य परिमल रूपम समर्पयामि
సంకష్టార మహాగణపతి స్వామి నమో నమః కృతవర్తి దీపం సందర్పయామి నైవేద్యం అన్నం చతుర్విధం సమన్వితం పరమాన్నం చ మధురం మోదకాన్ సుఖపాదితాన్ నారికేళ ఇచ్చుదంతం మందాసురమాన్వితం మోదకాపదార్థాన్ని రవిచేతం సుధాన్వితం మత్స్యం భోజ్యం చ నైవేద్యం సంకష్ట మహాగణకర గణపతి నాయక భక్త్యా నివేదిత దుర్గం గణేశ దైత్యత శ్రీ సంకష్ట మహాగణపతి నమః మోదక మహానైవేద్యం సమర్పయామి శ్రీ సంకష్ట మహాగణపతి నమః మధ్యమధ్యే పానీయం సమర్పయామి నైవేద్యం చంద్రాదిత్య బలిమేవ దరిద్రదా శ్రీ సంకష్ట మహాగణపతి స్వామినే నమః మంగళహారతి సమర్పయామి మహాకాయ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి బోలో గణేశ మహారాజ్ కి జై ఆటుకొండ మహాత్ములకి మంత్రపుష్పం నమస్తే దేవదేవేశ సప్తాభయప్రద విఘ్నం నాశయ కాలేశ విఘ్నం నాశయ కాలేశ రాత్మజా నమోస్తుతే మంత్రం చెప్పనమ ఏకదంతాయ ఏకదంతాయ సంకష్ట హర గణపతి స్వామి మంత్ర సువర్ణ అందరూ లేచి గణపతి స్వామి ప్రదక్షిణ స్వయం సమర్పయామి దేవ ఐదు నిమిషాలే కూర్చోండి 5 నిమిషాలు కూర్చోండి 5 నిమిషాలు అయిపోయింది అన్న తీసుకుందిరా నీ ఫోను. ఈ నెల మాసం పేరు చెప్పండి. ఈ నెల ఏ మాసం? వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసములో గణపతి స్వామిని ఏమని పిలిచాలి? శ్రీ వక్రతుండాయ నమః. చెప్పండి, శ్రీ వక్రతుండాయ నమః. శ్రీ వక్రతుండాయ నమః. ఈ వైశాఖ మాసంలో గణపతి స్వామిని ఈ నామయంతో జరగాలి, చేయాలి పూజ. ఓం శ్రీ వక్రతుండాయ నమః అంత చెప్తాను, వినండి, పలకతండి. పార్వతీదేవి గణపతి వైశాఖ మాసమున సంకష్టహర మహాగణపతి చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును ఫలమును వివరింపుము అని కోరగా గణపతి స్వామి వారు చెప్తున్నారు. అమ్మ శైలజ వైశాఖ మాసమున నన్ను వక్రతుండు అను పేరుతో పూజించవలెను. ఈ నెలలో స్వామిని వక్రతుండు అని పూజించవలెను. ఇందులకు కథన చెప్పేదను వినుము. పూర్వము రంతిదేవుడను రాజు కలడు. అతని రాజ్యమున ధర్మకేతువు అనే బ్రాహ్మణుండేవాడు. అతనికి సుశీల
చెండల అను ఇరువురు భార్యలు కలరు. ఎవరికి? రంతిదేవుడికి ఇద్దరు భార్యలు. ఒక ఆమె పేరు సుశీల, ఒక ఆమె పేరు పెంచల అను భార్యలు ఉన్నారు. సుశీల అనే పేరు తగిన గుణములు కలది నిత్యము పూజలు వ్రతములు గావించినట్టుది. పెంచల కేవలం శారీరక భోగములచే అనుభవిస్తున్నది. అని రెండవ వ్రత పూజ నందు ఆచరించలేదు. పైగా వ్రతనిష్టలచే చిక్కిపోయిన దేహం గల శుచిలను చూసి పరిహారం చేస్తున్నారు అన్నమాట. పరిహారం చేస్తున్నారు. అటు చూస్తున్న సునీల కూతురు చెంచల కొడుకు పుట్టింది. చెంచల కొడుకును కన్నందుకు గర్వించి సుశీలను చూసి నీవు అనేక వ్రతములు పూజలు చేసినను పూజలు కలిగాను. నేను ఏమీ పూజ చేయకున్నాను, నాకు కొడుకు పుట్టాను అని. రెండాయమ్మ నా కొడుకు పుట్టిందని చెప్పింది. దేనికైనా అదృష్టం ఉండాలని కానీ ఊరగా ఈ పూజలు చేసిన ఫలమేమి అని రెండాయమ్మ అంటుంది అని ఎత్తిసాగింది. సహనశీలయకు సుశీల ఈ మాట విని తనలో మిక్కిలి బాధపడి సకల బాధలను తొలగించినట్టు శ్రీ సంకష్ట హర మహాగణపతి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. సుశీల భక్తి నిష్ఠకు మెచ్చి గణపతి స్వామి వారు సాక్షాత్కరించి సుశీల నీవు వేదశాస్త్ర పరాముడైన కుమారుడిని నీకు జన్మించను గణపతి స్వామి వారు చెప్పారు. అదృష్టుడయ్యను. గణపతి కృప వలన కొంతకాలమున సుశీలకు పెద్దామ భార్యకి మగమించగలిగినది. విధవ కొన్నాళ్లకు భర్త నివత్తుడయ్యను. సుశీల ఇల్లు వదిలి వేరొక చోట నివసించగలిగిన